బాలల మనోవికాసానికై బాలల విద్యపై ఫోకస్ పెట్టింది లిటిల్ విల్లే విద్యా సంస్థ. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ఖేల్ ఉత్సవ్ క్రీడా దినోత్సవం పలువురు ప్రముఖుల సమక్షంలో నిర్వహించింది. విద్యను వ్యాపారంగా కాకుండా సేవగా చేస్తున్నామని, ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని యాజమాన్యం వెల్లడిస్తూ, క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న బాలబాలికలకు వారి వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆటలు శారీరకంగానే కాకుండా మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తాయని, చిన్నతనం నుంచే ఆటలు అలవాటు చేస్తే శారీరకంగా మానసికంగా దృఢ సంకల్పంతో పిల్లలు ఎదుగుతారని, భవిష్యత్తులో భారత కీర్తి పతాకాన్ని దశ దిశలా ఎగురవేసే క్రీడాకారులుగా రూపుదిద్దుకుంటారని తెలిపారు. అలాంటి ప్రయత్నం చేస్తుంది లిటిల్ విల్లే విద్యా సంస్థ. చిన్న వయసు నుంచే పిల్లల్లో ఆటలపై అలాగే చదువుపై కూడా అమితాసక్తిని కలిగించే విధంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఖేల్ ఉత్సవ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్ని పిల్లలు తమ బుడిబుడి నడకలతో క్రీడల్లో పాల్గొని అందరినీ అలరించారు. ఇక విద్యా సంస్థ విషయానికొస్తే, లిటిల్ విల్లే ఒక శక్తివంతమైన ప్రీమియం బాల విద్యా వ్యవస్థ. భారతదేశం అంతటా 125 కేంద్రాలతో పిల్లల్లో సమగ్ర వికాసానికి ప్రయత్నం చేస్తున్న ఏకైక విద్యా సంస్థగా అత్యున్నత విద్యను అందించడానికి కృషి చేస్తుంది. ఇక ఖేల్ ఉత్సవ్ క్రీడా దినోత్సవంలో హైదరాబాద్ లోని 9 కేంద్రాల నుండి 400 మంది పిల్లలు ఇందులో పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని, ప్రఖ్యాత స్కేటింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత అనూప్ కుమార్ యామా, ఎన్పిఎస్ ఎడ్ఫాక్ట్ లెర్నింగ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు చైర్మన్ అండ్ డైరెక్టర్ కేపీ శరవణన్ తో పాటు లిటిల్ విల్లే యాజమాన్యం, సిబ్బంది, స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనూప్ కుమార్ యామా. నేను వరల్డ్ ఛాంపియన్, గోల్డ్ మెడలిస్ట్, అర్జున అవార్డు రోలర్ స్కేటింగ్ స్పోర్ట్ నుంచి అండి. ఇవాళ ఇక్కడ ఖేల్ ఉత్సవ్ మన లిటిల్ విల్లే స్కూల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి, ఈ స్పోర్ట్స్ ఈవెంట్కి నన్ను గెస్ట్ లాగా పిలిచినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. బేసిక్లీ ఇక్కడ పిల్లలు 2 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ వరకు ఉన్న పిల్లలందరిది స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతుందండి ఇక్కడ. ఇవాళ వరల్డ్ వైడ్లో కూడా మీరు చూస్తే ఎడ్యుకేషన్ అనేది ఒక ఇమర్సివ్ ఎక్స్పీరియన్షియల్ ఎడ్యుకేషన్ అని ఈ కాన్సెప్ట్స్ మీద స్కూల్స్ నడుస్తున్నాయి. సో దీంట్లో ఎప్పుడు కూడా రీసెర్చ్ డెవలప్మెంట్ అవుతూనే ఉంది. చిన్నపిల్లలు ఏంటంటే మెయిన్లీ ఒక హ్యూమన్ బీయింగ్కి ఏజ్ 0 నుంచి 5 years 6 years వరకు వాళ్ళది మ్యాక్సిమం మెంటల్ డెవలప్మెంట్ అవుతుందన్నమాట. సో ఈ స్కూల్ వీళ్ళు చేస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే, అన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్స్ నుంచి బెస్ట్ పాలసీస్ తీసుకొని పిల్లలకి అవి వాళ్ళకి ఇన్కల్కేట్ చేసి వాళ్ళ కరిక్యులంలో పెట్టి, దాన్ని ఏంటంటే పిల్లలకి స్పోర్ట్స్ త్రూగా, తర్వాత డిఫరెంట్ ఎడ్యుకేషన్ త్రూగా వాళ్ళది నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ని పెంచుతున్నారు. పిల్లలు ఎప్పుడైనా చిన్నప్పుడు చదువుకుంది అది వాళ్ళ మైండ్లో ఒక మ్యాప్ లాగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో అదే మనం ఆడుతూ పాడుతూ వాళ్ళకి ఆ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ మనం ఇస్తే, ఆ ఇమర్సివ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ స్కూల్ వాళ్ళు ఈ స్పోర్ట్స్ త్రూగా అండ్ ఎడ్యుకేషన్ త్రూగా మన ఇండియాకి ఫ్యూచర్ సిటిజన్స్ని వీళ్ళు తయారు చేస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ నోబెల్ అండ్ వండర్ఫుల్ కాజ్ అండి. నా పేరు మహేష్ అండి. నేను రీజనల్ మేనేజర్ లిటిల్ విల్లే ప్రీమియం ప్లే స్కూల్ హైదరాబాద్. ఈరోజు మేము ఖేల్ ఉత్సవ్ చిన్నపిల్లలకి స్పోర్ట్స్ ఈవెంట్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి మా అధ్యక్షులు కేపీ శరవణన్ గారు, హరిబాబు గారు, అదేవిధంగా హరీష్ గారు ఈ కార్యక్రమానికి బెంగళూరు నుంచి రావడం జరిగింది. ఈరోజు మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనూప్ కుమార్ యామ్ గారు మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లల్లో విద్యాభ్యాసంతో పాటు ఈ స్పోర్ట్స్ వైపు కూడా వాళ్ళు మెయిన్గా మొగ్గు చూపాలని ఒక కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిసారి హైదరాబాద్లో ప్లే స్కూల్ ఇండస్ట్రీలో ఈ విధంగా పెద్ద లెవెల్లో స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేయడం ఇది ప్రప్రథమంగా లిటిల్ విల్లే ద్వారానే జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మేము ముఖ్య అతిథిగా అనూప్ కుమార్ గారిని ఇన్వైట్ చేశాము. వీరి గురించి చెప్పినట్లయితే అర్జున అవార్డు, అదేవిధంగా స్కేటింగ్లో ప్రపంచ విఖ్యాత గణించిన గోల్డ్ మెడలిస్టు, అదేవిధంగా 100కు పైగా నేషనల్ లెవెల్లో స్వర్ణ పథకాలు గెలిచినారు. వీరు మాకు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చారు. హైదరాబాద్లో మాకు 25 బ్రాంచెస్ ఉన్నాయండి. ప్రత్యేకంగా ఎల్బీ నగర్ క్లస్టర్లో మాకు 11 బ్రాంచ్లు ఉన్నాయి. కేపీహెచ్బి కుక్కట్పల్లి సైడ్ కూడా మాకు సెంటర్స్ ఉన్నాయి. మాకు దేశవ్యాప్తంగా 125 సెంటర్లు ఉన్నాయి. మేము ప్రధానమైన పట్టణాలు బెంగళూరు, చెన్నై, హైదరాబాదు,
ఇట్లాంటి ముఖ్యమైన నగరాల్లో మాకు సెంటర్స్ ఉన్నాయి. ఈ విద్యా విధానంలో ఇప్పుడు అందరికీ తెలిసినది ఎన్ఈపి 2020. ఈ ఎన్ఈపి 2020కి అనుగుణంగా ఈ విద్యా విధానాన్ని మేము అప్డేట్ చేస్తున్నాము. ఈ విద్యా విధానంగా దీంట్లో ఉన్న భాగంలోనే ఈ స్పోర్ట్స్ అనేది తప్పనిసరిగా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ వల్ల పిల్లలకి ఆటలు ఆడుతూ వాళ్ళు నేర్చుకోవాల్సిన పద్ధతులన్నీ కూడా తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లల్ని మొదటిసారి పాఠశాలకు పంపిస్తున్నారు. ఈ మొదటిసారి పంపించినప్పుడు ఈ చిన్నపిల్లలు తొందరగా స్కూల్లో సెటిల్ అవ్వాలి అంటే వారికి ఆటలు ఒకటే ఒక మంచి ఉపాయము. ఈ ఆటలు ఆడటం వల్ల స్కూల్లో సెటిలింగ్ టైం తొందరగా ఉంటుంది. అదేవిధంగా అనూప్ కుమార్ గారు చెప్పినట్టు పిల్లలకి ఈ చిన్న వయసులోనే ఆటల పట్ల మనము ఇంట్రెస్ట్ కలిగించినట్లయితే వారు ఫ్యూచర్లో వీరిలాంటి గొప్ప క్రీడాకారులుగా మారడానికి మన భారతదేశానికి మరిన్ని స్వర్ణ పథకాలు ఒలింపిక్స్లో కానీ ఏదైనా ఇంటర్నేషనల్ ఈవెంట్లో తీసుకురావడానికి అవకాశం ఉంటుందని లిటిల్ విలే నుంచి ఈ విధంగా ఆశిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఈ స్పోర్ట్స్ మీట్ని కండక్ట్ చేస్తామని తెలియపరుస్తాం. లిటిల్ విలే స్కూల్లో ముందుగా ఏజ్ పరంగా తీసుకున్నట్లయితే 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లల్ని మేము అడ్మిషన్ తీసుకుంటాము. దీంట్లో 2 సంవత్సరాల పిల్లలు ప్లే గ్రూపు, నర్సరీ, జూనియర్ కేజీ, సీనియర్ కేజీ అంటూ 4 క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ ఫీజు మధ్యతరగతుల కుటుంబాలకు కూడా మనము అనుకూలంగా ఫీజు ఇవ్వడం జరిగింది. కార్పొరేట్ విద్యా విధానంలోనే ఉంటుంది. అదేవిధంగా విద్యా విధానంలో కాస్ట్లీ విద్యా విధానం అనేది మా కాన్సెప్ట్ కాదు. అందరికీ అందుబాటులో ఉండే విద్యా విధానము, అందుబాటులో ఉన్న ఫీ స్ట్రక్చర్తోనే మేము ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఫెసిలిటీస్ని మేము పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాకు తమిళనాడులో నేషనల్ పబ్లిక్ స్కూల్ అంటూ సిబిఎస్ఈ స్కూల్ ఆల్రెడీ ఉంది. హైదరాబాద్లో కూడా రాబోయే సంవత్సరంలో మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్ ఓపెన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఎన్ఈపి ఎడ్యుకేషన్ విద్యా విధానంగా ప్లే స్కూల్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వము ఎన్ఈపిని ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే మా ప్లే స్కూల్స్లో లిటిల్ విలే ప్రీమియం ప్లే స్కూల్స్లో ఫస్ట్, సెకండ్ క్లాస్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము. అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్ సిబిఎస్ఈ స్కూల్ని కూడా అతి త్వరలో హైదరాబాద్లో ప్రారంభిస్తారు. లిటిల్ విలేలో మేజర్గా పుస్తకాల పైన రాయటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ 3 విద్యా విధానాలను మేము ఇక్కడ అవలంబిస్తున్నాము. మొదటిది అందరికీ తెలిసిన ప్రఖ్యాత విద్యా విధానము మాంటెసరీ ఎడ్యుకేషన్ ద్వారా పిల్లలకి విద్యా విధానం ఉంటుంది. మాంటెసరీలో ఎటువంటి పుస్తకాలు, పెన్ను, పుస్తకం అనేది ఉండదు. అదేవిధంగా రెజ్యూ ఎమిలియా అప్రోచ్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్, హావర్డ్ గార్డ్నర్ యొక్క థియరీని తీసుకోవడం జరుగుతుంది. హావర్డ్ గార్డ్నర్లో మనకు 8 రకాల విద్యా విధానం ఉంటుంది. ఆడుతూ పాడుతూ నేర్చుకోవటము, ఒకరితో కలిసి నేర్చుకోవటము, ఒక పాట ద్వారా నేర్చుకోవటము. అదేవిధంగా పిల్లలు భగవంతుడు ఇచ్చిన విద్యా విధానం అంటే ఒక పద్ధతి, నేర్చుకునే పద్ధతి అనేది ప్రతి మనిషికి ఒక రకంగా ఉంటుంది. ఒకరేమో చూస్తూ నేర్చుకుంటారు, ఒకరు ఒక విషయాన్ని ఆడుతూ నేర్చుకుంటారు, ఒకరు పాటల ద్వారా నేర్చుకుంటారు. కాబట్టి లిటిల్ విలేలో 4 కార్నర్ కాన్సెప్ట్ ద్వారా ఈ మల్టిపుల్ ఎడ్యుకేషన్ మీద మేము చెప్పదలుచుకునేది ఏంటంటే విద్యా విధానాన్ని వ్యాపార ఉద్దేశంతో కాకుండా సేవా ఉద్దేశంతో, అదేవిధంగా పిల్లల్లో మంచి విద్యా విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేదే లిటిల్ విలే యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే విధంగా హై లెవెల్ ఎడ్యుకేషన్ ఇస్తూ స్పోర్ట్స్ని కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఓవరాల్ డెవలప్మెంట్ అంటే పిల్లవాడిలో సమగ్ర వికాసం రావాలి అంటే ఇలాంటివి అన్నీ ఉండాలి. ఒకటే పుస్తకము, పెన్ను, అదేవిధంగా ల్యాప్టాప్ ఇవ్వడం ద్వారా పిల్లలకు విద్యా విధానం చెప్పడం కష్టం. ఇది మేజర్గా మనకు కరోనా తర్వాత ఈ 2 నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో చాలా కష్టమైన పద్ధతి వచ్చింది. ఎందుకంటే కరోనా సమయంలో ఇంటి పట్టునే ఉండి ఈ మొబైల్కి బాగా అలవాటు పడ్డ పిల్లలకి ఈ విధంగా స్కూల్లో ఆటలు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, స్పోర్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ స్క్రీన్ టైం తగ్గించడానికి అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం చేస్తారా? ప్రతి సంవత్సరము ఈ స్పోర్ట్స్ మీట్ ఉంటుంది. ప్రతి సంవత్సరము స్పోర్ట్స్ మీట్ని కండక్ట్ చేస్తాము. ఈ విధంగా స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేయడానికి మేము 2-3 లొకేషన్స్లో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం.
did his part as a dad as well. So one round of applause for my father, please. So all the parents here, I would like to say that the children over here, your children, are at the best age that they can catch any sport or any art. Could be education, music, dance, or anything that they are good at. This is the best age that they start at, because as and when they grow, their bodies are growing, their minds are growing. They tend to adapt to it and grow with it very well. So it's always good to catch them young, and we as parents need to identify what the child is good at and put them into that mode of having realistic small goals for the children, because many times when we district level, then at the zonal level, state, national, international, and many more as such. And the best thing I would like to say is that